హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నడిచేటిని. ఈరోజు వచ్చేసరికి మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే, మిర్చి మార్కెట్లోకి వెళ్ళే ముందుగా డేట్ చెబుతాను. కొద్దిగా నిదానంగా జాగ్రత్తగా వినండి. 10వ తారీఖు 2వ నెల 2025 సోమవారం. ఈరోజు వచ్చేసి మిర్చి ఆడికి దగ్గరగా 1,60,000 బస్తాలు, 1,70,000 వరకు అయితే రావడం జరిగింది. యార్డ్లోకే కాకుండా గోడాల్లో కూడా ఒక 20,000 దాకా అయితే బస్తాలు దిగాయనేసి అంచనా. ఏదైనా టోటల్గా అయితే 1,80,000 బస్తాల వరకు అయితే వచ్చినాయని ఒక అంచనాకు రావడం అయితే జరిగింది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తే నేను చెప్పే రేట్లు మీకు అర్థమవుతుంది. మరి మిర్చి మార్కెట్లోకి వెళ్ళే ముందు ఇంకొకసారి డేట్ చూద్దాం, చూడండి. ఎందుకంటే డేటు చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది రైతు సోదరులు డేట్ వెనక ఆ రేట్ ఉంది కదా, ఈ రేట్ ఉంది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికోసం మరలా రెండోసారి డేట్ చెబుతున్నాను, చూడండి. 10వ తారీఖు 2వ నెల 2025 సోమవారం. మరి మనం మార్కెట్లో కనుక వెళ్తే ఫస్ట్ మనం మార్కెట్లో అయితే తేజల గురించి చెప్పుకుందాం. మనం రేట్లు మీడియాల నుంచి డీలక్స్ వరకు చెబుతాము, కొద్దిగా జాగ్రత్తగా వినండి. 10,000 మార్కెట్ నుంచి 13,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 10,000 నుంచి 11,000 మధ్యలో మీడియాలు, 11,500 నుంచి 12,500 మీడియం బెస్ట్లు, 13,000 బెస్ట్లు, 13,200 సూపర్ బెస్ట్లు, 13,500 డీలక్స్లు. రైతులైతే 14,000 అయితే చెబుతున్నారు, కానీ 14,000 కొనే కాయలైతే ఇంకా రాలేదు. వ్యాపారస్తులు కూడా 13,500 దాకే ఆగిపోయారు. తర్వాత టెస్లా 111, ఇదైతే 10,500 నుంచి 14,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. తేజాల మీద కొద్దిగా కుడిగానే ఉంది. ఇది రేట్ అయితే చూద్దాం, ఒకసారి చూడండి. 10,500 నుంచి 11,500 వరకు మీడియాలు, 11,600 నుంచి 12,500 వరకు మీడియం బెస్ట్లు, బెస్ట్లు 13,000, సూపర్ బెస్ట్లు 13,500, డీలక్స్లు 14,000, సుపీరియర్ క్వాలిటీ ఏడన్న కనుకుంటే 14,200 రూపాయలు. 14,200 రూపాయలు దాచిపల్లి మండలం తెక్కలపాడు గ్రామంలో కళ్ళంలోనే పెట్టి కొన్నారండి. 14,200 ఇది నేను చూశాను, నా కళ్ళెదురునే జరిగింది. 14,200 కళ్ళంలోనే జరిగింది. తర్వాత మనం కర్నూలు డీడీ కనుక చూసుకుంటే 10,000 నుంచి 12,500 వరకు రేటు ఉంది. 10,000 నుంచి 12,500 వరకు రేటు అంటే 10,000 వచ్చేసి మీడియాలు, 12,500 వచ్చేసి డీలక్స్లు. 10,200 నుంచి 11,000 వరకు మీడియాలు, 11,200 నుంచి 11,500 మీడియం బెస్ట్లు, బెస్ట్లు అయితే వచ్చేసి 12,000, సూపర్ బెస్ట్లు 12,200, డీలక్స్లు 12,500. సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక ఉంటే 13,000 అయితే వేయడానికి అవకాశం ఉంది. ఏడన్నా ఒక లాటు ఒక 50 బస్తాలు, 30 బస్తాలు, 40 బస్తాలు ఇలాంటి లాటు సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుకుంటే 13,000 అయితే వేసుకోవడం జరుగుతుంది. తర్వాత సింజంటా బ్యాడీ $531 కనుక చూసుకుంటే 9,000 నుంచి 11,500 వరకు మార్కెట్ ఉంది. 9,000 అంటే మీడియాలు, 9,200 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు, 10,300 నుంచి 11,000 వరకు బెస్ట్లు, 11,200 సూపర్ బెస్ట్లు, డీలక్స్లు కనుకైతే 11,500. సుపీరియర్ క్వాలిటీ అయితే ఎక్కడ పెద్దగా ఇది కాలేదండి, అంతవరకే మార్కెట్ అయితే నడుస్తుంది. తర్వాత 2043 కనుక చూసుకుంటే 8,500 నుంచి 13,000 వరకు మార్కెట్, 8,500 నుంచి 9,500 వరకు మీడియాలు, 10,000 నుంచి 11,200 వరకు మీడియం బెస్ట్లు, బెస్ట్లు అయితే 12,000, సూపర్ బెస్ట్లు అయితే 12,500, డీలక్స్ అయితే 13,000. సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక తగిలితే కొంతమంది అయితే అడుగుతున్నారు, సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 13,500 వేస్తామని అయితే అనడం జరుగుతుంది. 13,500 సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా ఉంటే పడుతున్నాయి రేట్లు. తర్వాత మనం నెంబర్ 5 మార్కెట్ కనుక చూసుకుంటే 9,000 నుంచి 13,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 9,000 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు, 9,000 నుంచి 10,000 వరకు మీడియాలు, 9,300 నుంచి 10,000 వరకు మీడియాలు, 10,200, 10,300 నుంచి 11,000 వరకు మీడియం బెస్ట్లు, 11,500 నుంచి 12,500 వరకు అయితే బెస్ట్లు, 13,000 సూపర్ బెస్ట్లు, 13,500 డీలక్స్లు,
సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక ఉంటే 14,000 వేయటానికైతే అవకాశం ఉంది నెంబర్ 5. ఒక చిన్న మాట రైతు సోదరులారా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక చిన్న రిక్వెస్ట్ రైతు సోదరులారా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెబుతున్నానంటే మనం నిన్న ఆదివారం మిర్చి మార్కెట్ పెట్టాము. దగ్గర 10,000 మంది రైతులు చూశారు. దాంట్లో ఒక 250 మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒక 400 మంది అయితే లైక్ చేశారు. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి రైతు సోదరుడు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే ఇలాంటి వీడియోలు మనం మరిన్ని పెట్టడానికి మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో మరి తర్వాత మనం నెక్స్ట్ మార్కెట్లో కనుక వెళ్తే ఆర్మర్ వచ్చేసి 8,000 నుంచి 10,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుందండి. ఆర్మర్ అయితే స్టాకు ఎక్కువగా వస్తుంది. అందులోనూ రైతు సోదరులు సరిగ్గా గ్రేడింగ్ చేయకుండా కొద్దిగా మీడియం బెస్ట్లు ఎక్కువ తీసుకొచ్చారు. దాని కారణంగా అయితే ఆర్మర్ అయితే రేటు తక్కువ పట్టడం జరిగింది. మరి మీడియాలు అయితే 8,000, మీడియం బెస్ట్లు అయితే 9,000, బెస్ట్లు అయితే 10,000, సూపర్ బెస్ట్లు అయితే 10,200, డీలక్స్ కనుక అయితే 10,500. తర్వాత షార్క్ వన్ కనుక చూసుకుంటే 8,500 నుంచి 11,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. షార్క్ వన్ 8,500 నుంచి 9,000 వరకు మీడియాలు. తర్వాత మనం 10,000 కానించి 10,500, 10,600 వరకు మీడియం బెస్ట్లు. బెస్ట్లు అయితే 11,000, సూపర్ బెస్ట్లు అయితే 11,200, డీలక్స్ కనుక అయితే 11,500. ఇంకా పైన 12,000 రూపాయలు వేసే క్వాలిటీలు అయితే రావట్లేదు. వ్యాపారస్తులు కూడా కొద్దిగా స్లోగానే ఉన్నారు. ఎందుకంటే యార్డుకి 1,80,000 బస్తాలు వచ్చినాయి కాబట్టి రేటు కూడా ఎక్కువ పెట్టడానికి ఆసక్తి అయితే చూపలేదు. ఎందుకంటే కాయలు దిగుబడులు వస్తున్నాయి, యార్డుకి కాయలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రేట్లు అయితే అంత స్పీడ్గా అయితే పెట్టట్లేదు. తర్వాత మనం 341 కనుక మార్కెట్ చూసుకుంటే 10,000 కానించి 13,500 అయితే మార్కెట్ నడుస్తుంది. 341 10,000 నుంచి 11,000 మీడియాలు, 11,500 నుంచి 12,500 లోపు మీడియం బెస్ట్లు. బెస్ట్లు అయితే 13,000, సూపర్ బెస్ట్లు అయితే 13,200, డీలక్స్ అయితే 13,500. సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుకుంటే 341 సుపీరియర్ క్వాలిటీ అడిగే వాళ్ళు కనుక వచ్చినప్పుడు ఆ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 14,000 రేట్ వేయడానికి అయితే అవకాశం బాగా ఉంది. తర్వాత మార్కెట్ మనం 355 కనుక చూసుకుంటే 8,500 నుంచి 12,000 వరకు మార్కెట్ నడుస్తుంది. 8,500 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,300 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు, 10,200 నుంచి 11,000 వరకు బెస్ట్లు, 11,500 సూపర్ బెస్ట్లు, 12,000 డీలక్స్లు. తర్వాత 273 కనుక చూసుకుంటే 273 8,000 నుంచి 12,000 వరకు మార్కెట్ నడుస్తుంది. 8,000 నుంచి 9,000 వరకు మీడియం బెస్ట్లు, 9,000 నుంచి 10,000 వరకు 8,000 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,000 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు, 10,000 నుంచి 11,000 వరకు బెస్ట్లు, 11,500 సూపర్ బెస్ట్లు, 12,000 అయితే డీలక్స్ పడుతుంది. అయితే 273 అయితే కాయలు పెద్దగా రావట్లేదండి. అవి వచ్చిన వాటి వరకు అయితే ఎక్కువ మీడియం బెస్ట్లు వస్తున్నాయి. సుపీరియర్ క్వాలిటీలు, సుపీరియర్ డీలక్స్లు అయితే రావట్లేదు. తర్వాత బంగారం కనుక చూసుకుంటే 8,000 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 8,000 మీడియాలు, 8,300 నుంచి 9,000 వరకు మీడియం బెస్ట్లు, 9,500 నుంచి 10,000 వరకు బెస్ట్లు, 10,500 సూపర్ బెస్ట్లు, 11,000 డీలక్స్లు. సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక ఉంటే 11,500 అయితే వేయడం జరుగుతుంది. తర్వాత మనం బుల్లెట్ కనుక చూసుకుంటే 8,500 నుంచి 12,500 వరకు మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 8,500 నుంచి 9,500, మీడియం బెస్ట్లు 9,700 నుంచి 10,500, బెస్ట్లు 10,700 నుంచి 11,000 వరకు, సూపర్ బెస్ట్లు 11,500, డీలక్స్లు 12,000, సుపీరియర్ క్వాలిటీ సుపీరియర్ డీలక్స్ అయితే 12,500. తర్వాత రోమి 26 కనుక చూసుకుంటే 8,500 నుంచి 12,000 వరకు మార్కెట్ నడుస్తుంది. 8,500 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,300 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు, 10,200 నుంచి 11,000 వరకు బెస్ట్లు, 11,500 సూపర్ బెస్ట్లు, 12,000 డీలక్స్ క్వాలిటీ.
తర్వాత కుబేరా కనుక చూసుకుంటే ఇది కూడా అదే రేట్ ఉంది. 8,000 నుంచి 12,000 వరకు మార్కెట్ నడుస్తుంది. 8,000 నుంచి 9,000 మీడియాలు, 9,000 నుంచి 10,000 మీడియం బెస్ట్లు, 10,200 నుంచి 11,000 వరకు బెస్ట్లు, 11,500 సూపర్ బెస్ట్లు, 12,000 డీలక్స్లు. తర్వాత 334 సూపర్ 10, 334 మీద సూపర్ 10, దానా, జెమిని ఈ రకాలైతే కొద్దిగా స్పీడ్గా ఉన్నాయండి. కొద్దిగా రేటు బాగుంది. 334కి ఇటు ఒక 1000 రూపాయల తేడా అయితే పడుతుంది. మనం సూపర్ 10, దానా, జెమిని, ఆది ఇలాంటి రకాలు కనుక మనం చూసుకుంటే 8,000 కా నుంచి 13,000 వరకు మార్కెట్ నడుస్తుంది. దానా, జెమిని, సూపర్ 10 ఇలాంటి రకాలు. 8,000 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,500 నుంచి 10,000 వరకు, 10,000, 10,500 ఆ స్థాయిలో మీడియం బెస్ట్లు, 10,500 నుంచి 11,500 బెస్ట్లు, 12,000 సూపర్ బెస్ట్లు, డీలక్స్లు కనుక అయితే 13,000. ఇంకా అంతకు మించి అయితే మార్కెట్ లేదు. 334లో కాయలు వస్తున్నాయి కానీ ఎక్కువ మెతకలు తెచ్చుకుంటున్నారండి. చల్లదనాలు, మెతకలు, నీళ్లు కొట్టి వస్తున్నాయి. దాని కారణంగా మార్కెట్ అయితే స్లోగా ఉంది. మీరు పండిస్తున్నారు కానీ పండించిన పంటకి ఎక్కువ నీళ్లు కొట్టకుండా, మెతకలు తీసుకొచ్చుకోకుండా బాగా డ్రై కనుక చేసి గ్రేడింగ్ కనుక బాగుంటే రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంది. అయితే మనం ఈ మధ్య నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈరోజు కూడా మరలా చెబుతున్నాం, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది చైనా ఎక్స్పోర్ట్లు వస్తున్నాయి, బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్లు వస్తున్నాయి, పాకిస్తాన్ ఎక్స్పోర్ట్లు వస్తున్నాయి, 22,000, 23,000 రేటు బాధ్య అనేసి అయితే చెప్పడం జరుగుతుంది కొన్ని యూట్యూబ్ ఛానల్లో. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే అంత రేటు పోయే సూచనలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతానికి మార్కెట్ మందంగానే ఉంది. చైనా నుంచి ఎక్స్పోర్ట్ కనుక వస్తే అమాంతం అంతలంతలే రేటు పెరగండి. ఏదో జస్ట్ అట్లా కొంతవరకు పెరగవచ్చు. ఎందుకంటే పంటలు మన దగ్గరే కాదు, చైనాలో కూడా బాగానే దిగుబడులు ఉన్నాయి, బాగానే పంటలు పండుతున్నాయి. కాబట్టి వాళ్ళు మన క్వాలిటీని ఎక్కువగా దిగుబడి చేసుకోవాలంటే మన కాంచి వాళ్ళకి ఇంకా బెస్ట్, వాళ్ళకంటే ఎక్కువ బెస్ట్ క్వాలిటీ మనం ఇస్తేనే వాళ్ళు మన కాంచి తీసుకుంటారు. వాళ్ళకంటే మనం బెస్ట్ క్వాలిటీ అయినప్పుడు మన కాంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే చైనా నుంచి ఎక్స్పోర్ట్ వస్తుంది, అది ఎప్పుడు వచ్చిద్దో మనం చెప్పలేము. అయితే చర్చలు అయితే జరుగుతున్నాయనేసి వినడం అయితే జరిగింది. అది రేటు మరి పెరిగిద్దా, మరి అంతే ఆగిపోద్ది అనేది అయితే దాదాపుగా మనకి అయితే మీరు నమ్మి ఇది కావద్దు. ఏదైనా మీరు చూసి మీరు వాళ్ళని మీరు అమ్ముకోవాలా, ఏసీలో పెట్టుకోవాలనేది ఫైనల్గా అయితే నిర్ణయం మీదే. మా బోటోళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ముచ్చటే రేట్ల వరకే చెప్పగలుగుతారు. రేటు పెరిగిద్దా తగ్గిద్దా అనేది అది ఎవరి చేతిలో విషయం కాదు. అదే రేటు పెరిగిద్దని నాకు ఐడియా ఉంటే నేనే ఒక 1000 బస్తాలు, 10,000 బస్తాలు కొనుక్కొని ఏసీలో పెట్టుకుంటా కదా. అది అట్లా. అందుకని ఎవరో చెప్పిన మాటలు, ఎక్కడో చెప్పిన మాటలు విని మీరు మోసపోవద్దు.